ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామములందరికీ వందనాలు. మీ మధ్య ఇలాగున నిలిచి దేవుని మాటలు అందించడానికి అవకాశాన్ని కలిగించిన ప్రభువును స్తుతిస్తూ మరి ఆహ్వానించిన స్థానిక దైవజనులు గాబ్రియల్ గారికి, వారి యొక్క సేవక బృందం అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో దేవుని లేఖనంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 122వ కీర్తనల గ్రంథం 122వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మరలా చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. సర్వకాల సర్వావస్థల యందు నీ సన్నిధి మాతో కూడా ఉంచి మమ్మను బలపరుచుచున్న మహాప్రభు స్తోత్రాలు. నాయన, చదవబడిన లేఖనములో నుండి శ్రేష్టమైన సత్యాలను చూడగలిగినట్లు నాయన మా కనులు తెరవమని ఈ దూర శ్రవణ యంత్రము ద్వారా ఎంతమంది నీ మాటలు వినగలుగుచున్నారో అట్టి వారి జీవితాల్లో నీ కృపను విస్తరింపచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, ఒక రాజు ప్రజల మధ్య జరుగుతున్న సంభాషణ. రాజు గారితో ప్రజలు అన్నారు, ఆయన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు అన్నారయ్యా, మేము దేవుని మందిరానికి వెళ్ళాలి అని అనగానే రాజు అన్నాడు, నా హృదయము ఆనందముతో నిండినది, నా హృదయము సంతోషముతో నిండినది, నా హృదయము ఆనందానికి అవధులు లేవన్నట్టుగా నేను సంతోషించాను అని చెప్పాడు. మందిరం అనగానే రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు చూస్తాం. అయితే రాజు తన దగ్గర పనిచేసేవాళ్ళు, తనతో ఉన్నవాళ్ళు పనిని మానివేసి వాళ్ళు దేవాలయానికి వెళతామంటే రాజును ఆనందించాను అని చెప్తున్నాడు. అంటే మందిరం ఎంత ప్రశస్తమైనదో, మందిరం ఎంత విలువైనదో, మందిరంలో ఎంత విలువైన వాడు ఉన్నాడు అనే విషయాలని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మందిరానికి వెళ్ళడం అనే విషయానికి వస్తే, మనం మందిరంలో ఎవరిని కలుసుకుంటాం? చాలాసార్లు మనం మందిరానికి వెళుతున్నాం, మందిరం యొక్క సౌందర్యాన్ని గురించి మాట్లాడుతాం, మందిరానికి వెళుతాం, ప్రజల యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడుతాం, మందిరానికి వెళుతాం, మందిరంలో ఉన్న సౌకర్యాల గురించి మాట్లాడుతాం. కానీ మందిరానికి వెళ్ళి కలుసుకోవలసిన వారిని కలుసుకోకుండానే వస్తాం. అవునా కదా? మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఎవరిని కలుసుకున్నారు? మందిరానికి ఎందుకు వెళుతున్నావు? ఇక్కడ దావీదు గారితో, రాజుతో ప్రజలు మాట్లాడుతున్నారు, అయ్యా మేము మందిరానికి వెళతామనంటే నా హృదయం ఎంతో సంతోషించాను. అంటే ఆ మందిరంలో ఎవరిని కలుసుకుంటారు అని అడిగితే హబక్కూకు అంటాడు, యెహోవా మందిరములో యెహోవా ఆసీనుడై ఉన్నాడు. దేవుని మందిరంలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. చూడండి అక్కడ ఏం జరుగుద్ది అని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనం, అక్కడ నేను నిన్ను కలుసుకుని. ఎవరు కలుసుకుంటారంట? దేవుడు మనిషిని కలుసుకోవడం. ఈ లోకంలో చాలా మంది దేవుణ్ణి చూడాలని ఊర్లు దాటే వాళ్ళని చూస్తాం, మండలాలు దాటే వాళ్ళను చూస్తాం, జిల్లాలు దాటే వాళ్ళను చూస్తాం, రాష్ట్రాలను దాటే వాళ్ళను చూస్తాం. ఈ మధ్యన దేశాలు కూడా దాటి వెళుతున్నారు. ఎవరిని చూద్దామని? దేవుడు చూద్దామని వాళ్ళ కాన్సెప్ట్ అది. కానీ నేను అడుగుతున్నాను, వెళ్ళినోడు ఎవరినైనా అడగండి, దేవుడు కనపడ్డాడా? ప్రకృతి యొక్క రమణీయతను చూసి సంతోషించారు కానీ
సృష్టికర్తను చూసి ఆరాధించినోడు ఎవడో ఉండడు. ఏ దేశం ఎరుసనే వెళ్ళినోడైనా కానీ, ఊరి దాటినోడైనా, మండలం దాటినోడైనా, జిల్లా దాటినోడైనా, రాష్ట్రం దాటినోడైనా, దేశం దాటినోడైనా దేవుణ్ణి చూద్దామని వెళ్తారు కానీ దేవుని సృష్టిని చూసి వచ్చినోడే కానీ దేవుణ్ణి చూసినోడు ఎవడు లేడు. అరే మరి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? దేవుడు చూద్దామని. ఎందుకు వెళ్ళారు? దేవుడు చూద్దామని. ఏం చూశారు అని అడిగితే సృష్టి యొక్క రమణీయతను చూశారు, సృష్టి యొక్క సౌందర్యాన్ని చూశారు, మనిషి యొక్క చేతి పనిని చూశారు. కానీ ఆ మనిషిని సృజించిన వారిని గాని, ఈ సృష్టిని నిర్మించిన వారిని గాని వారు కాంచలేకపోయారు, కటాక్షాన్ని పొందలేకపోయారు, పరవశించి వచ్చారు, ఆరాధించుకోవాలి. ఇక్కడే ఉన్నారా? అయితే దేవుడు ఎక్కడ ఎవరికి కనబడతాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఈయనంటాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుని, అక్కడ నేను నిన్ను కలుసుకుని. అంటే మనం అనుకున్న చోట దేవుడు ఉండడు, దేవుడు ఉంటానన్న చోట ఉంటాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఒక పంచాయతీలో ప్రెసిడెంట్ కలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పంచాయతీకి వెళ్ళాలి. ఒక కలెక్టర్ని కలుసుకోవాలంటే కలెక్టరేట్కి వెళ్ళాలి, అవును కదా? అలాగే దేవుణ్ణి కలుసుకోవాలి అనుకునేవాడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే దేవుని లేఖనంలో ఇక్కడ వ్రాయబడిన మాట, అక్కడ నేను నిన్ను కలుసుకుని, అక్కడ నేను నిన్ను కలుసుకుని. ఈ రాత్రి దేవుణ్ణి కలుసుకునే స్థలాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ రాత్రి ఆ కలుసుకున్నవాడు చేసే మేలు గురించి చెప్పబోతున్నాను. ఈ రాత్రి కొన్ని నిమిషాలు మనసు పెట్టి ఆలోచించగలిగితే అనేక సంవత్సరాలుగా ఆశించి ఆసక్తితో పరిగెత్తి పొందలేని అద్భుతాన్ని ఈ రాత్రి పొందబోతున్నావు నువ్వు. ఈ రాత్రి చూడబోతున్నావు నువ్వు. ఈ రాత్రి దేవుని యొక్క కటాక్షాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. అనేక సార్లు పుస్తకాలలో చదివి ఉంటావు, అనేక సార్లు యూట్యూబ్లో చూస్తుంటావు, కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఆ సాన్నిధ్యాన్ని అనుభవించబోతున్నావు. ఎక్కడ అని అడిగితే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనంలో, 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చు. ఎక్కడ 2-3 నా నామమున కూడిదురో అక్కడ వారి మధ్య ఉంటాను, అక్కడ వారి మధ్య ఉంటాను. అంటే దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? ఇప్పుడు ఎక్కడ 2-3? ఎక్కడ 2-3? దేవుణ్ణి కలుసుకునే స్థలం అని అడిగితే తన ప్రజలు ఎక్కడ ఉంటారో వారి మధ్య ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు, నీవు నీ భర్త మోకరించినప్పుడు మీ మధ్య ఆహ్వానం లేని అతిథి దేవుడు. ఉన్నారు ఇక్కడ? నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీవు నీ పిల్లలు మోకరించినప్పుడు మీ మధ్య ఆహ్వానం లేని అతిథి దేవుడు. దేవుడు అంటే ఈ ప్రపంచంలో దేవుణ్ణి కలుసుకునే మొదటి స్థలం ఏది అని అడిగితే నీ ఇల్లు. నీ ఇల్లు. నీ ఇంటిలో దేవుణ్ణి కలుసుకోలేకపోతే ప్రపంచంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టి తిరిగినా వేస్ట్, ఎక్కడికి వెళ్ళినా వేస్ట్. అమ్మ చేతి వంట రుచి ఎరగని వానికి ప్రపంచంలో ఏ హోటల్కి వెళ్ళినా గడ్డే. అమ్మ చేతి రుచి తెలియని వానికి ప్రపంచంలో ఏ హోటల్కి వెళ్ళినా గడ్డే. కారణం ఏంటి? అమ్మ చేతి వంటలో మాత్రమే ప్రేమ అనే మసాలా కలుస్తుంది. ఇంకెక్కడికి వెళ్ళినా టేస్టింగ్ సాల్ట్ కలుస్తుంది. మీరు ఇంకే హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టేస్టింగ్ సాల్ట్ కలుస్తుంది. కానీ మీ ఇంట్లో మాత్రం ఏం కలుస్తుంది? అమ్మ ప్రేమ అనే టేస్ట్ కలుస్తుంది. ఈ టేస్ట్కి ఆ టేస్టింగ్ సాల్ట్ ఎక్కడ పంతం కుదరదు. ఈ టేస్ట్ గుండెకి ఆరోగ్యం, ఆ టేస్ట్
గుండెకి జబ్బు చేసినా నాలుగుకి ఆహా అనిపిస్తుంది. లోకం కూడా అంతే. దేవుణ్ణి కలుసుకోవాలి అని ఆలోచిస్తాం, కానీ ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ వెతకం. ఆయన ఎక్కడ ఉంటానంటాడో అక్కడ వెతకం. ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన మాట్లాడుతున్న మాట, అక్కడ నేను నిన్ను కలుసుకుని. అంటే ఒకటి మనము నివాసం ఉంటున్న గృహం, రెండవది దేవుని ప్రజలు కలుసుకునే దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరం, దేవుని మందిరం. అది పాలరాతి మందిరమా, పూరిపాక? అది 1000 మంది వెళ్ళేదా, 4 వెళ్ళేదా? తారతమ్యం లేదు. పరిశుద్ధులు కూడుకునే ఆ స్థలంలో దేవుడు ఖచ్చితంగా కలుసుకుంటాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మీరు మందిరాలలో దేవుణ్ణి కలుసుకున్న అనుభవం ఉందా? చాలాసార్లు చర్చికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంటాం. బైబిల్ చదివితేగా. మీకు రేషన్ కార్డు నెంబర్ తెలుసా? మీకు ఎవరికైనా మీ రేషన్ కార్డులో మీ పేరు ఏముందో తెలుసా? కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు పట్టుకుని మాత్రం వెళ్ళిపోతాం బియ్యానికి. ఆడెత్తుకుంటాడు నెంబర్. అర్థమైందా? మనం బైబిల్ వేసుకుని చర్చకొచ్చేయడమే తప్ప బైబిల్లో ఏముందో మనకే అవసరం లేదు. పాస్టర్ గారు చెప్పుకుంటాడు ఆయన బాధ. ఆయన ఆ రేషన్ కార్డు పట్టుకెళ్తే బియ్యం ఇచ్చాడు చూసుకున్నట్టుగా. కానీ చాలాసార్లు మన జీవితంలో దేవుని మందిరానికి వెళితే దేవుణ్ణి కలుసుకుంటాం, కానీ ఆ మందిరంలో ఆయన కలుసుకున్న అనుభూతి మనకు దక్కడం లేదు. కారణం ఏంటంటే మన ఆలోచన వేరు, మన ఆచరణ వేరు. ఇశ్రాయేలీయులు వాళ్ళు కనులు ఐగుప్తు వైపు ఉన్నాయి, వాళ్ళు కాళ్ళు కనాను వైపు ఉన్నాయి. కాబట్టి అడవిలో చచ్చిపోయారు. మన ఆలోచన వేరు, మన ఆచరణ వేరు. ఎన్నేళ్ళు మందిరానికి వెళ్ళినా అక్కడున్న ఆ దైవ సాన్నిధ్యాన్ని అనుభవించలేకపోతున్నాం. కాబట్టి చాలాసార్లు అనిపిస్తుంది, అక్కడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారండి, అక్కడ దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది మనకి. వాళ్ళు కూడా ఆలోచిస్తారండి. కానీ ఎక్కడ 2-3 ఎక్కడ దేవుని ప్రజలు, ఎక్కడ పరిశుద్ధులు సమూహముగా కూడుతున్నారో వారి మధ్య ఆహ్వానం లేని అతిథి ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుని కలుసుకునే స్థలం ఏంటి? దేవుని మందిరం. హల్లెలూయా. మరి రోజున ఆ దేవుని మందిరంలో నీ దేవుణ్ణి చూసావా? దేవుడు అంటే అందమైన రూపం కాదు. దేవుడు అంటే విలువైన అలంకరణ కాదు. దేవుడు అంటే బలమైన దేహ దారుఢ్యం కాదు. అర్థమవుతుందా? ఆ మందిరంలో దేవుణ్ణి కలుసుకోవడం అంటే, దేవుడు అంటే ఎత్తైన రూపం కాదు. దేవుడు అంటే విలువైన అలంకరణ కాదు. దేవుడు అంటే బలమైన దేహ దారుఢ్యం కాదు. దేవుడు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటే ఆయన మాట్లాడుతున్న మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడను. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పరిశుద్ధుడను. ఇప్పుడు దేవాలయంలో దేవుణ్ణి కనుగొనబట్టే ఆ దేవాలయంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత గోడలకు ఉండాలా? గోడల మధ్య కూర్చున్న ప్రజలకు ఉండాలా? ఇక్కడే ఉన్నారు లేదా? ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరందరూ పరిశుద్ధులయ్యుండి. ఇప్పుడు దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి? పరిశుద్ధత. ఇప్పుడు దేవాలయంలో కూర్చున్నప్పుడు గోడలు శుభ్రంగా ఉన్నాయా లేవా? ఫ్యాన్లు శుభ్రంగా ఉన్నాయా లేవా? నేల శుభ్రంగా ఉందా లేదా కాదు. మనం పవిత్రంగా ఉన్నామా? ఈ రాత్రి సమయంలో దేవాలయంలో పరిశుద్ధుల మధ్య పరిశుద్ధుడు వాసం చేస్తాడు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు పాలరాతి కట్టడాలు కాదు, ప్రజలలో ఉన్న పరిశుద్ధత, ప్రజల మధ్య ఉన్న పరిశుద్ధత,
పవిత్రమైన జీవన విధానం, పవిత్రమైనటువంటి వారి క్రమం అక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. రెండవది మనం చూస్తే యోహాన్ రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు అక్కడ దేవుడు అనడానికి, ఆ మందిరంలో సాన్నిధ్యం ఉంది అని చెప్పడానికి రెండవ రుజువు ఏంటి? ప్రేమించడం. ప్రేమించడం. ఆ మందిరంలో దేవుడు కనబడటం అంటే వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ, వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ. ఈ రోజున సంఘంలో మనం ప్రేమించే వ్యక్తులుగా ఉన్నామా? ఆయన తన మందిరంలో ఉన్నాడు, ఆయన మనకు అర్థం అవ్వాలి అంటే మనం ప్రేమించే వారిగా ఉండాలి. చూడండి, నీటిలో ఒక పాత్రలో నీళ్లు తీసుకుంటే ఇలా చూసామనుకోండి, మన ముఖం కనపడదా? కనపడుద్ది. అదే పాత్రను పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించాం, కాసేపటికి ఏమవుతాయి? మరుగుతాయి. ఆవిరవుతాయా? మరుగుతాయి. ఇప్పుడు మరుగుతున్న పాత్రలో తలపెట్టామనుకోండి, ఇలా కనపడతా? నీళ్ళు అయ్యే కదా, పాత్ర అదే కదా. ఇందాక ఆ నీటిలో ముఖానికి ముఖం కనపడింది, ఇప్పుడు ఆ పాత్రలో కనపడట్లేదు. కారణం, మరుగుతున్న నీటిలో ముఖానికి ముఖమే కనబడలేనప్పుడు ప్రేమ లేని హృదయానికి పరమాత్ముడు ఎలా కనబడతాడు? అర్థమవుతుందా? దేవుడు దేవాలయంలో ఉన్నాడు. ఆయన మనకు అర్థం అవ్వాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ప్రేమతో నిండిన హృదయాలు ధన్యాలు, వారికి దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ నేను వారిని, ఇప్పుడు చూడండి, దేవుని మందిరంలో దేవుడు ఎవరిని కలుసుకోబోతున్నాడు? పరిశుద్ధుల్ని కలుసుకోబోతున్నాడు. రెండవది, ప్రేమ కలిగిన వారిని కలుసుకోబోతున్నారు. ఈ రాత్రి మనం అలా ఉన్నామా? ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగినడు. కాబట్టి పరిశుద్ధుడికి ఆయన కనబడుతున్నాడు, ప్రేమ కలిగినోడికి ఆయన కనబడుతున్నాడు. ప్రేమ కలిగిన వానికి ప్రతి దేహంలోనూ దేవుని కనబడుతున్నాడు. పగ కలిగిన వాడు దేవుని స్వరూపములో పుట్టిన మనిషిని శపిస్తున్నాడు. ఈ రాత్రి మన జీవితాలు ఆలోచన చేస్తే, దేవుని మందిరం, అక్కడ నేను నిన్ను కలుసుకుని, హల్లెలూయా, ఆయన కలుసుకుని ఏం చేస్తాడో దావీదు గారి కుమారుడైన సొలొమోను చెబుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కలుసుకుని, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 45వ వచనం, ఆకాశమందు నీవు వారి ప్రార్థనా విన్నపములు విని వారి కార్యములను నిర్వహించుము. ఆకాశమందు నీవు వారి ప్రార్థనా విన్నపములు విని వారి కార్యములను నిర్వహించుము. దేవుని మందిరం. ఇప్పుడు ఆయన అక్కడికి చేరిన ప్రజల యొక్క అవసరాలను, కార్యాలను ఆయన ఏం చేస్తాడంట? నిర్వహించేవాడు. ఒకవేళ సొలొమోను అడిగితే ఇలా చెప్తాడు. ఎందుకంటే సొలొమోను అధికారంలోనికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల కాలాన్ని వెచ్చించి దేవాలయాన్ని కట్టాడు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రపంచంలో పేరెన్నికన్నటువంటి మందిరాన్ని నిర్మాణం చేశాడు. అంత డబ్బు వెచ్చించి, అంత సమయాన్ని వెచ్చించి, అంత అద్భుతమైన సుందర మందిరాన్ని నిర్మించడంలో నీ ఆంతర్యం ఏంటి అని అడిగితే సొలొమోను ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, చర్చ్ ఈజ్ నాట్ ఎ వర్షిప్ ప్లేస్, ఇట్ ఈస్ కమ్యూనిటీ హెల్త్, కమ్యూనిటీ సోషల్ సర్వీస్ సెంటర్. అంటే దేవుని మందిరం ఆరాధన స్థలము మాత్రమే కాదు, అది సామాజిక సేవా కేంద్రం. ఏంటంటది? సామాజిక సేవా కేంద్రం. అదే మాట ఆయన చెప్పాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 45వ వచనం, ఆకాశమందు నీవు వారి ప్రార్థనా విన్నపములను విని వారి కార్యములను నిర్వహించు. అంటే అక్కడ ప్రార్థించినప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు. ఆలకించిన దేవుడు
ఆలస్యం చేయక వాళ్ళ కార్యాలన్నీ నిర్వహించుచున్నాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమోనీయులను, మెమోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోను తామారును ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. 12వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు నాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. ఒక సమస్య, ఒక శత్రు సమూహం సరిహద్దులో నిలబడి సమరానికి సయ్యని కాలు దువ్వుతుంటే రాజు సైన్యాన్ని ఎత్తుక్కోవడం లేదు, రాజు యుద్ధ బేరీల దగ్గరికి వెళ్ళడం లేదు, రాజు దేవుని మందిరంలో మోకరించి ప్రార్థిస్తున్నాడు. ఇది ఎంత అవివేకం అనిపిస్తుంది. 4 దేశాల రాజులు నలుదిక్కులా ముట్టడించి రారమ్మని సయ్యని పిలుస్తుంటే ఆ రాజు యెహోషాపాతు మాత్రం దేవాలయంలోనికి వెళ్ళి చేతులెత్తి మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు నాకు శక్తి లేదు, ఏమి చేయుటకు నాకు తోచదు, నీవే నాకు దిక్కని ప్రార్థించగా. ఎంత అద్భుతమైనటువంటి ఆ సందర్భమో చూడండి. ఆ మాట మనం చదువుతుండగానే 22వ వచనం చూద్దాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఏంటంట, చుట్టూ సైన్యం చుట్టముట్టి యుద్ధ బేరీలు మోగిస్తుంటే, సమర శంఖం పూరిస్తుంటే, రాజును సైనికులను మందిరంలో కూర్చుని పాటలు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టిరి. పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు అన్యవాసుల మీదను మాటుగాండ్రు పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. ఎవరు చూడండి, వీళ్ళు దేవాలయంలో ఉండి చేతులెత్తి స్తుతించి పాటలు పాడుతుంటే సరిహద్దులో దేవుడు సమరం చేస్తున్నాడు. సరిహద్దులో సమరం చేస్తున్నాడు. శత్రు సైన్యము శవాలుగా పడింది. అంటే దేవుని మందిరంలో మనం ప్రార్థించినప్పుడు, దేవుని మందిరంలో మనం ఆరాధన చేసినప్పుడు, దేవుని మందిరంలో మనం మాట్లాడినప్పుడు దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అదేంటండి అప్పుడు ఎప్పుడో జరిగింది, మా జీవితంలో ఎప్పుడూ జరగలేదండి, మా కన్నీళ్లు మేమే తుడుచుకుంటున్నాం, మా శత్రువులతో మేమే పోరాడుతున్నాం అనుకుంటాం. మనం ఆరాధనకి రావడమే ఆలస్యం. ఎప్పుడు వెళ్దామా అనుకుంటాం తప్ప సమస్యను ఎప్పుడైనా ఆయనతో మాట్లాడితేగా మందిరానికి వస్తాం, నలుగురితో చప్పట్లు కొడతాం, మందిరానికి వస్తాం, నలుగురితో కూర్చుంటాం, ఎగేసుకుని వెళ్ళిపోవడమే తప్ప ఆయన దగ్గర కూర్చుని, అయ్యా నా ఇంటిలో ఇలా ఉంది, నా వీధిలో ఇలా ఉంది, మా కుటుంబంలో ఇలా ఉంది, నా ఒంటిలో ఇలా ఉంది అని ఎప్పుడైనా మనసు విప్పి ఆయనతో మాట్లాడిన అనుభవం ఉందా? ప్రార్థన అవగానే ఆ అంచు మీద, చీర మీద అంచు బాగుంది అక్క, ఎక్కడ కొన్నావు? డిస్కౌంట్ లో కొన్నావా? లేకపోతే ఎలా కొన్నావు? ఈ పనికిమాలిన స్టోరీలు తప్ప ప్రభువుతో, అయ్యా నా కుమార్తె చదువుతుంది, మా ఆయనకు మారు మనసు లేదు, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయమంటావు, మాకు సహాయం ఎక్కడా అని ఆయన వైపు చూసే వ్యక్తులెక్కడా? యెహోషాపాతు సరిహద్దులో సైన్యము సమరానికి సయ్యని సమర శంఖం పూరించినప్పుడు దేవుని సన్నిధిలో చేతులు జోడించి ఏడుస్తున్నాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, అక్కడ సొలొమోను చేస్తున్నటువంటి మొదటి ప్రార్థన, దేవ ఆకాశము నుండి వారి మొరను ఆలకించి వారి కార్యములు నిర్వహించు. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ భవిష్యత్తులో, నీ వ్యక్తిగత ఏ సమస్య అయినా
నీ దేవునితో మాట్లాడి చూడు. ఆమె ననక ముందే ఆయన ఆరంభిస్తాడు పని చేయడం. దేవుని మందిరం. ఎవరిని కలుసుకుంటాం? దేవుణ్ణి కలుసుకుంటాం. దేవుణ్ణి కలుసుకుంటాం. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 25 చూడండి. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థించెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచుని ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించు. యెహోవా కనులు తెరిచి దృష్టించు. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సెనహెరీబు పంపిన వాని మాటలు చెవున పెట్టుము. హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. కోట చుట్టూ ముట్టడి వేసి, లోపలికి నీళ్లు రాకుండా అడ్డు వేసి, ఆహార పదార్థాలు రానియకుండా ముట్టడి వేసి, ప్రాకారం మీద నిలబడి దేవునిని దూషించుచు, రాజుని హేళన చేచుచు, గేలి చేసి మాట్లాడుతున్న అసూరు సైన్యం. కానీ భక్తిపరుడని హిజ్కియా దేవుడి తట్టు చేతులెత్తి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వినయ్యా, ఒక్కసారి చూడయ్యా, ఏం జరిగిందో చూడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. హల్లెలూయా. చూడండి, రాజు దేవాలయంలో, రాజు మందిరంలో చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని దూత ఎక్కడ యుద్ధం చేస్తుంది? శత్రువులతో. మనం ఎంతసేపు మనమే పోరాడాలి, మనమే దొల్లేయాలనుకుంటున్నాం. మనం దేవుని దగ్గర మాట్లాడే తీరికేది మనకే. కనుకనే జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వర్షిప్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ సోషల్ సర్వీస్ సెంటర్. హల్లెలూయా. దేవుని మందిరం ఆరాధన స్థలము మాత్రమే కాదు, సామాజికమైన సహాయము దొరికే స్థలం. హల్లెలూయా. రెండవ మాట మనం చూద్దాం. ఇంకా దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది అని అడిగితే అది సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 31. ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టి పెట్టబడినప్పుడు, అతడు ఈ మందిరం ఎదుటున బలిపీఠం ఎదుటను ఒట్టి పెట్టినప్పుడు, నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. ఇప్పుడు సొలొమోను ఏమంటాడంటే, చర్చ్ ఇస్ నాట్ ఏ వర్షిప్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ ఏ జుడిషియల్ కోర్ట్. దేవుని మందిరం అంటే ఆరాధన స్థలము మాత్రమే కాదు, అది న్యాయము దొరికే స్థలం. ఏం దొరుకుతుందంట? న్యాయం దొరికే స్థలం. ఒక రోజున అబ్రహాము శారా దెబ్బలాడుకున్నారు, హాగరు గురించి దెబ్బలాడుకున్నారు. తగలబెట్టిందంతా శారా, తగుకు వచ్చేది మళ్ళా శారా. ఏమంటుంది? నా ఉసురు నీకు తగులుగాక. అసలు తగలబెట్టింది ఎవరు? ఆడవాళ్ళందరూ ఎలాగే ఉంటారు. ఎలా ఉంటుందంటే, ఈడ గాజు గ్లాస్ పోగొట్టారు అనుకోండి, చేయి జారిపోయిందంట. కనుక వాళ్ళ అమ్మాయి పోగొట్టింది అనుకోండి, చేతులకు ఏమన్నా అంటారన్న. మీరు పగల కొడితేనేమో జారిపోయినట్టు, మీ పిల్ల పోగొడితేనేమో చేతులకు ఏమన్నా పక్షపాతం వచ్చిందే. ఎలా ఉంటాయి? ఇప్పుడు శారమ్మ కూడా అలాగే, ఇదిగో నా ఉసురు నీకు తగులుగాక. మరికో మాట్లాడది, సర్వలోకమునకు న్యాయము తీర్చు దేవుడు నీకు నాకు న్యాయము తీర్చడా? అది తప్పు చేసింది నువ్వు, తగువ తెచ్చింది నువ్వు, తగలబెట్టింది నువ్వు, మళ్ళీ ఏం మాటలు? ఇక్కడ కూడా మీరు చూస్తే సొలొమోను అంటున్నాడు, అది న్యాయము దొరికే స్థలం. దేవుని మందిరం ఏం దొరుకుతుంది? న్యాయం. ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు? ఎప్పుడైనా అనుకున్నావా? తగు రాగానే పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు, సంఘ పెద్దలు ఎక్కడున్నారు, పెద్దలు తగు చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు, తీర్పు ఈ రకమే తప్ప దేవుడి దగ్గర ఎప్పుడైనా కూర్చుంటావా? ఎందుకంటే వీళ్ళందరినీ రూపాయలు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, లేకపోతే సీసాలు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు.
ఆయన దగ్గర కుదరదు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర కుదరదు. ఈయన దగ్గర రూపాయలు ఇచ్చో సీసాలు ఇచ్చో మేనేజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఇలాంటి వ్యవహారం కుదరదు. ఆయన అంటున్నాడు, న్యాయము చొప్పున వారి ప్రవర్తన చొప్పున నీతి నిర్ధారణ చేసి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఎడతగని పోరాటమైన, ఎడతగని పోరైన, మనుషుల వల్ల అసాధ్యమైన, వానికి దేవుడంటే భయం లేకపోయినా, మనుషులంటే లెక్క లేకపోయినా, నీ దేవుడు న్యాయము తీర్చుటకు సమర్థుడు. ఎలాంటి న్యాయం తీరుస్తాడో ఓ సంగతి జ్ఞాపకం చేస్తాను మీకు. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 31వ అధ్యాయం 37వ వచనం. నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికినను నా వారి ఎదుట నీ వారి ఎదుటను అది ఎట్లు తెచ్చిపెట్టము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చదు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని. నీ గొర్రెనైనను నీ మేక పిల్లనైనను ఈడ్చుకుని పోలేదు. నీ మంద పొట్టేళ్ళు నేను తినలేదు. దుష్ట మృగము చేత చేర్చబడలేదు, కానీ నీ యొద్దకి తేక ఆ నష్టము నేనే పెట్టుకున్నాను. పగటి యందు దొంగిలించబడిన దాన్ని గాని రాత్రి యందు దొంగిలించబడిన దాన్ని గాని నా యొద్ద పుచ్చుకుంటువి. నేను ఈలాగంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని నిద్ర నా కనులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటేని నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మందల నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మారులు మార్చి. సో ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు మామైన లాబానికి మధ్య జరుగుతుంది. లాబాను బయలుదేరి వచ్చేస్తున్నాడు. లాబాన్ దగ్గర నుంచి యాకోబు వచ్చేస్తుంటే లాబాను చెప్పారు, మీ అల్లుడు వెళ్ళిపోతున్నాడు, మీ పిల్లల్ని తీసుకుని మందలు పట్టుకుని అనగానే వెనకాల తరవడం మొదలెట్టాడు. తరవడం మొదలు పెడితే కలుసుకున్నారు. ఒక రోజు మాట్లాడుతూ మొదలెట్టారు. ఏమయ్యా, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను నీకు మంచి సారి కట్టి బాగా పంపేవాడిని కదా అన్నాడు. ఇవన్నీ పై మాటలు. కానప్పుడు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, కానీ నా ఇంట్లోంచి ఒకటి తీసుకెళ్ళిపోతున్నావు, నువ్వు దాన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగాడు. యాకోబు ఏమన్నాడు తెలుసా? అది ఎవని దగ్గర దొరికితే వాడు చచ్చునుగాక అన్నాడు. అది ఎవరి దగ్గర దొరికితే వాడు చచ్చునుగాక. సరే, ఇల్లంతా ఎదుగుతున్నారు. రాహేలు ఇంట్లోకి వచ్చారు. రాహేలు గుడారంలో చూసింది, పట్టబడిపోతాను అనుకుంది. వెంటనే దాన్ని అక్కడ వేసి దాని మీద మోటేసి దాని మీద కూర్చుంది. నేను కడగా ఉన్నాను, నన్ను లేవమని మీరు అనకూడదు అంది. వెంటనే వాళ్ళన్ని తడి వచ్చి ఏమి దొరకలేదులే అనుకున్నారు. ఎవరి కాళ్ళు తినేశారు, నిబంధన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ మీరు సంగతి చూడండి, అక్కడి నుంచి రాహేలు 4 అడుగులు వేసిన తర్వాత ఏమైపోయింది? చచ్చిపోయింది. 4 అడుగులు వేసేవాడికి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఏమన్నాడు ఇక్కడ యాకోబు? అది ఎవని దగ్గర దొరుకునో వాడు చచ్చును. ఇప్పుడు న్యాయముని బట్టి తీర్పు తీర్చడం అంటే, దేవుడు ఈడు నా చర్చకు వచ్చేవాడు కదా, అబ్బో ఈడెలాగా ఉండదు. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి, తగు ఎంత పెద్దదైనా దేవుని దగ్గర పెడితే అద్భుతంగా తీరుస్తాడు, ఆశ్చర్యంగా తీరుస్తాడు. కనుక రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? న్యాయం దొరుకుతుంది. అది అన్నదమ్ములు తగువైనా తీర్చగలడు, అత్తాకోడలు తగువైనా తీర్చగలడు, అది ఎదురింటి పొరుగింటోడు తగువైనా తీర్చగలడు. ఆయన తీర్చిన తీర్పు ఇంకెన్నటికి చెరగని ఖచ్చితమైన తీర్పు తీరుస్తాడు. దేవుని మందిరం ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి సొలొమోను అంటున్నాడు, అది ఆరాధన స్థలము మాత్రమే కాదు, అది సమస్యలను పరిష్కరించు న్యాయస్థానం. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన
సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. ఇప్పుడు ఏం చెబుతున్నాడు అని అడిగితే, ఇదిగో చర్చ్ ఈజ్ నాట్ ఏ వర్షిప్ ప్లేస్, ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ. అంటే మందిరం అనేది ఆరాధన స్థలము మాత్రమే కాదు, అది మనుషులను సంస్కరించే కళాశాల. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏంటి? మనుషులను సంస్కరించే కళాశాల. కానీ మనం ఎంతసేపు కళలు చూపించడానికి వెళ్తాం తప్ప, అవునా కదా? మందిరానికి వెళ్ళే కొంతమంది బ్యాచ్ ఉంటారు, వీళ్ళు అందాల పోటీకి వెళ్తున్నారో ఆరాధన చేయడానికి వెళ్తున్నారో తెలియదు, అవునా కదా? లిప్స్టిక్ దగ్గర నుంచి నైల్ పాలిష్ దాకా ఎక్కడికి వెళ్తా? చర్చికి వెళ్తా. కొంతమంది ఉన్నారంట, ఈ వారం కట్టిన చీర మళ్ళా ఈ సంవత్సరంలో కట్టరంటాడు. అసలు మందిరంలో ఆరాధించడానికి బదులుగా ఏంటి వేషాలు చెప్పండి? ఆరాధించడానికి ఈ రాత్రి సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, దేవుని మందిరంలో ఆలోచిస్తున్నప్పుడు అది సంస్కరించే కళాశాల. ఎలాంట అని అడిగితే చూడండి, చాలా సార్లు పిల్లలు చేతికి అందకుండా పాడైపోయినప్పుడు బాగు చేయడానికి కూడా వీలు కానంత మొండి వాళ్ళైనప్పుడు కడుపు మార్చుకుని కన్నీళ్లతో మందిరం దగ్గర కూర్చుంటాం. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి మందిరంలోనికి పంపలేము, అవునా? ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవుని మందిరం అంటే అద్భుతాలు జరిగే స్థలమే అనుకుంటున్నాం, కానీ సంస్కరించే స్థలం అని మర్చిపోతున్నాం. మనకి సంస్కారం నేర్పే స్థలం. సంస్కారం సంపద కంటే కోరదగినది. అందుకే మన తెలుగులో సామెత అంటారు, అవునా? ఏం సామెత తెలుసా? చదువుకున్న వాడి కంటే, ఎందుకంటారు తెలుసా? సంస్కారం లేని చదువు సమాజానికి చేటు. ఈ రోజున దేవుని మందిరంలో సంస్కరణ ఎలా దొరుకుతుంది? చూడండి, 119వ కీర్తన 130. నీ వాక్యము వెల్లడియబడు తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఏం కలిగిస్తుందంట అమ్మ? ఏం కలిగిస్తుంది? తెలివి. వాక్యం ఏం కలిగిస్తుంది? తెలివి. దేవుని వాక్యం మనుషులకి స్పృహను కలిగిస్తుంది. దేవుని వాక్యం మనుషుల హృదయ అంతరంగాలను పరిశీలిస్తుంది. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవము గలదై ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటెను. కనబడలేదా? మండపేట బైబిల్లో లేదా? మండపేట బైబిల్లో లేదా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను, వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు. మరియు ఆయన ఏం చేస్తుందంట? ఏమేం శోధిస్తుంది? హృదయం, తలంపులు, ఆలోచన, ఊహ. ఒక మాటలో చూస్తే బోన్ మ్యారో అంటాంగా. బోన్ మ్యారోను కూడా విభజించి శుద్ధీకరిస్తుంది. సంస్కరణ అంటే ఒంటి మీదేసే బట్టలు కాదు. సంస్కరణ అంటే తల మీద వెంట్రుకలు కత్తిరించడం కాదు. సంస్కరణ అంటే ప్రవర్తనలో పరివర్తన తేవడం. ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము మందిరంలో ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యం
మన ప్రవర్తనలో ఏం తేవాలి? పరివర్తన తేవాలి. ఈ రాత్రి మనం పరివర్తన చెందిన వాళ్ళమేనా? చాలా సార్లు నిలబడినప్పుడు మనకు కలిగిన స్థాయిని గురించి మాట్లాడుతున్నాం, మనం మార్చుకున్న స్థితిని గురించి మాట్లాడడం లేదు. దేవుడు నా జీవితంలో కలిగించిన స్థితిని గురించి మాట్లాడడం లేదు. ఈ రాత్రి మాటలు వింటున్నా ప్రభునందు ప్రియమైన వారులారా, జీవితంలో ఆలోచన చేయండి. దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? సంస్కరణ దొరుకుతుంది. మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో బాపట్లకి చీరాలకి మధ్య, అంటే ఎదురుపల్లి దాటిన తర్వాత స్టూవర్ట్పురం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అంటే కేవలం ఒక 100 అడుగుల దూరంలో ఇక్కడ ఈ ఊరికి ఎంట్రన్స్, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి ఒక 100 అడుగులు లేకపోతే ఒక 200 అడుగులు దాటితే ఊరు అయిపోద్ది, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఊర్లో ఇక్కడ ఎంటర్ అయ్యేవాడు ఈ పోలీస్ స్టేషన్ లో చెప్పాలి, అక్కడ ఊరు విడిచిపెట్టేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో చెప్పాలి. ఆ ఊరిలో ఉన్న ప్రజలు ఎవడైనా ఈ పోలీస్ స్టేషన్ లో చెప్పకుండా ఊరు విడిచిపెట్టకూడదు, పోలీస్ స్టేషన్ లో చెప్పకుండా ఊళ్ళోకి రాకూడదు. ఎందుకు అని అడిగితే వాళ్ళంతా గజ దొంగలు, వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గజగజలాడించిన దొంగలు. వాళ్ళంతా ఒక అడవి తెగకు చెందినటువంటి వ్యక్తులు. అక్కడక్కడ ఉండి దొంగతనాలు చేస్తే వాళ్ళు పట్టుకోవడం సాధ్యం కాక ఇక ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు భూములు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఊరు పెట్టి, ఊరికి స్టూవర్ట్పురం అని పెట్టి పోలీస్ స్టేషన్లు పెట్టారు. ఎన్ని చేసినా వాళ్ళ ఆలోచనలో మార్పు తేలేకపోయారు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు తేలేకపోయారు. వాళ్ళ ఒంటి మీద లాఠీలు విరిగిపోయినాయి. వాళ్ళ శరీరం మీద వాళ్ళు ప్రయోగించినటువంటి సమస్త విధమైనటువంటి ఆ శ్రమలకు అలవాటు పడిపోయారు. కానీ అలాంటి వ్యక్తుల మధ్య ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న ఒక ఆయనకి దేవుడు మాట్లాడాడు. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి మద్రాసు నుంచి బ్యాంకింగ్ కాలువ ద్వారా బాపట్ల వచ్చి అక్కడ నుంచి ఆయన స్టూవర్ట్పురం వెతుక్కుంటూ వెళ్ళి సువార్త చెప్పాడు. ఆ సువార్త వాళ్ళ ఆలోచనలు మార్చింది, ఆ సువార్త వాళ్ళ హృదయాలను మార్చింది, ఆ సువార్త వాళ్ళ జీవితాలలో ఒక పెను మార్పును తెచ్చింది. చట్టాలు చేయలేని సంస్కరణ, శాసనాలు చేయలేని సంస్కరణ ఒక సువార్త తెచ్చింది. అంటే దేవుని మందిరంలో మతానికి సంబంధించిన బోధ కాదు, దేవుని మందిరాలలో మతిని మార్చే బోధ చేస్తున్నారు. మతిని మార్చే బోధ. ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? సంస్కరణ. ఎదుగో మందిరాలలో అనేకులు మార్చబడ్డారు. మతం కాదు, మనసు మార్చబడ్డారు. మతం కాదు, మతి మార్చబడింది, అలవాటు మార్చబడింది, ఆలోచన మార్చబడింది. ఈ రోజున నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. మరి అలాంటి మందిరంలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఎక్కడో కాదు, మన ఈస్ట్ గోదావరి జిల్లాలోనే పెద్దాపురం. మంచిగా పెద్దాపురం అంటే అందరికీ టక్కన గుర్తొచ్చేది ఏంటంటే భోగం మేళం. పెద్దాపురం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే వ్యభిచారం. పండగలకి పబ్బాలకి భోగం మేళం రావడం. వాళ్ళని మార్చడానికి ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కలిగించాయి. ఏ శాసనం, ఏ పథకం, ఏ వృత్తిని మార్చలేకపోయింది. కానీ కాకినాడలో ప్రార్థన చేసుకుంటున్న చాన్ డేవిడ్ గారితో మాట్లాడాడు దేవుడు. నా కుమారుడా, వాళ్ళకెళ్ళి సువార్త చెప్పు. ఆయన వీధిలో నిలబడి సువార్త పత్రికలు పంచిపెడుతూ యేసుక్రీస్తు దేవుడని ప్రకటిస్తున్నప్పుడు లాఠీ దెబ్బలు సహించిన శరీరాలు,
పాపంతో నిండిపోయిన శరీరాలు రోడ్డు మీదకి వచ్చి తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రతివ్రతలుగా మార్చబడ్డారు. అది సంస్కరణ. అంటే శాసనాలు తేలేని సంస్కరణ, చట్టాలు తేలేని సంస్కరణ మందిరాల్లో ప్రకటించే వాక్యం తెస్తుంది. అది వాక్యం. కాబట్టి దేవుని మందిరంలో సొలొమోను అంటున్నాడు, సన్మార్గమును వారికి బోధించి. కనుక నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభునందు ప్రేమైన వారులారా, చర్చ్ ఇస్ నాట్ ఎ వర్షిప్ ప్లేస్, ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ. దేవుని మందిరం ఆరాధన స్థలం మాత్రమే కాదు, అది సంస్కరించే కళాశాల. ఇప్పుడు సొలొమోను మరొక మాట చెప్తున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం 37వ వచనాన్ని చూద్దాం. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ చెరులు చేసిన పాపమును క్షమించి వారి నడవలసిన సన్మార్గం వారికి చూపించి నీ జనులకు నీ స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించు. దేశమందు క్షేమము గాని, తెగులు గాని, గార్పు దెబ్బ గాని, చిత్తపట్టు గాని, మిడతలు గాని, చీడ పురుగులు గాని కలిగినను నీ వారి శత్రువు వారి దేశ పట్టణంలో వారిని పుట్టడి వేసాను. ఏ తెగులు గాని, వ్యాధి గాని కలిగినను. ఇప్పుడు అంటాడు, చర్చ్ ఇస్ నాట్ ఏ వర్షిప్ ప్లేస్, ఇట్ ఈస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దేవుని మందిరం ఆరాధన స్థలం మాత్రమే కాదు, అది సామాజిక ఆరోగ్య కేంద్రం. దేవుని మందిరం ఏంటంట? సామాజిక ఆరోగ్య కేంద్రం. ఏ తెగులు గాని, ఏ వ్యాధి గాని కలిగినను. చూడండి మాట, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15:26 కనబడలేదా? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసిన యెడల, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరచు దేవుడను నేనే. మిమ్మల్ని స్వస్థపరచు దేవుడను నేనే. అంటే స్వస్థత ఎక్కడుంది? బజార్లో అమ్మే నూనెలో ఉందా? చర్చిలో చెప్పే వాక్యంలో ఉందా? స్వస్థత ఎక్కడుంది? సభల్లో అమ్మే కచ్చిపులో ఉందా? మందిరంలో బోధించే వాక్యంలో ఉందా? మనం ఏం చేస్తాం? సభలకి వెళ్ళి నూనె డబ్బా తెచ్చుకుంటాం, వాక్యం వింటాం. అసలు ఈ స్వస్థత భావాలు అమ్మే నూనె డబ్బా లేని విశ్వాస కొంప ఏదైనా ఉంటుందా? అవగాహన లేకపోవడం. కాబట్టి ఆయన అంటాడు, అక్కడ ఏ వైద్యుడును లేడా? గిలాదులో గుగ్గిలమేమీ లేదా? అంటే దేవుని వాక్యం ఒక వ్యక్తిని స్వస్థతని కలిగించేది పాస్టర్ గారు కాదు, ఆయన ప్రకటిస్తున్న దేవుడు. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే నిలబడి దేవునిని మహిమపరచెను. హల్లెలూయా. అంటే ఈ మాటను ఒకసారి మీరు ఆలోచన చేస్తే 18 సంవత్సరాలుగా ఆమె ఎంత యాతన పడిందో, కానీ రమ్మని చెప్పి చేతులుంచి విడుదల పొందమనగానే ఆమె విడుదల పొందింది. అంటే ఆయన మాట ఆమె దేహంలో ఒక అద్భుతం చేసింది. ఆయన మాట
107వ కీర్తన 20వ చరణంలో చదువుతాం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన మాట ఎట్టి వ్యాధి కలిగిన వారినైనా బాగు చేస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన స్పర్శ చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? స్వస్థత, ఆరోగ్యం, దేవుని వాక్యం. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను వినడం అభ్యాసం చేసుకుంటే, అలవాటు చేసుకుంటే, ఆ వాక్యము ఈ దేహానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అది దేవుని మాట, అది జీవం కలిగిన మాట. ఆయన మాటకేముంది? జీవం ఉంది. జీవం జీవాన్ని కంటుంది. ఈరోజు మనమంతా చాలాసార్లు జబ్బు చేసినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఒక మాట ఏముంటుందంటే యాంటీబయాటిక్ వేసుకుంటాం. యాంటీబయాటిక్ చూడండి, ఆ పదం తెలుగులో ఎలా ఉంటుందో తెలుసా? యాంటీ అంటే వ్యతిరేకం, బయో అంటే జీవం. జీవానికి విరోధమైన మందులు వేసుకుంటాం మనం. జీవానికి విరోధం కాబట్టి డాక్టర్ అంటాడు ఎక్కువ యాంటీబయాటిక్ వేసుకోకూడదు అన్నట్టు. మీకు తెలుసా? మనం వేసుకుంటున్న మందుల వల్ల తగ్గుతున్న జబ్బుల కంటే పుట్టుకొస్తున్న కొత్త రోగాలే ఎక్కువ. ఈ రోజున సైన్స్ ఎంతో శిఖరాగ్రానికి వెళ్ళిద్దని మాట్లాడతారు. ఒక్క విషయం చెప్పండి, షుగర్ వచ్చినప్పుడు ఒక్కసారి టెస్ట్ చేయించుకుని ఇన్సులిన్ ట్యాబ్లెట్ వాడడం మొదలెట్టిన తర్వాత తగ్గిపోయిందని మానేసానని ఎవడైనా ఉంటాడా? ఇంకెవడు? మీరు హాస్పిటల్ మారొచ్చు, ఊరు మారొచ్చు, కానీ ట్యాబ్లెట్లు మాత్రం మారవు. బీపీ వచ్చినప్పుడు చూడండి, ట్యాబ్లెట్ వేసుకోవడం మొదలెట్టిన తర్వాత పచ్చడి మానేసానండి అనేవాడు ఉంటాడా? నేను ఈ మధ్యన పొద్దున్నే లేచి నడుపుతున్నానండి, అప్పటి నుంచి షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం మానేసానండి అనేవాడు ఉంటాడా? ఈసారి వెళ్ళినప్పుడు అడగండి డాక్టర్ గారిని, షుగర్ రోగమా లోపమా అని అడగండి. లోపం అనుకుంటే తిండి మార్చుకుంటే తగ్గదు. పోనీ రోగం అనుకుంటే మందు వేసుకుంటే తగ్గుద్దా? అయినా బానిసలా బతికేస్తాం. కానీ దేవుడి దగ్గర కూర్చుంటావా? చేతలు ఆలోచించండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన స్పర్శ చేత మనకి స్వస్థత, ఆయన మాట చేత మనకే స్వస్థత. ఈ రాత్రి సమయంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరంలో 5 ఆశీర్వాదాలు చెప్పాను మీకు. 1, దేవుణ్ణి కలుసుకుంటావు. హల్లెలూయా. ఏం కలుసుకుంటావు? దేవుణ్ణి కలుసుకుంటావు. ఎక్కడ? దేవుని మందిరంలో. అది పాలరాతి కట్టడమా, పూరిపాక కాదు, దేవుని మందిరం. దేవుని కలుసుకుంటావు. 2, అక్కడ నీకు సహాయం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? సహాయం దొరుకుతుంది. 3, న్యాయం దొరుకుతుంది. 4, నీకేం దొరుకుతుంది? సంస్కారం దొరుకుతుంది. 5, స్వస్థత దొరుకుతుంది. అవునా? స్వస్థత దొరుకుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో. మరి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడూ నాకు దొరకలేదు ఏంటనుకోవచ్చు నువ్వు. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, నాకు ఎప్పుడు దొరకలేదేంటి? ఆయన ఎప్పుడూ కలుసుకోలేదు, ఆయన సహాయం ఎప్పుడు నేను పొందలేదు, న్యాయం నాకు దొరకలేదు, సంస్కరణ కలగలేదు, స్వస్థత కలగలేదు. కారణం ఏంటి అని అడిగితే ఈరోజు ఆలోచించేయండి. మొట్టమొదట మనం ఆలోచించిన విషయం సహాయం దొరికే స్థలం. అంటే ఈ సేవా కేంద్రం అనుకోండి, ఇప్పుడు మీ సేవా కేంద్రం ఏదో అంటున్నారు, దానికి ఒక టైం ఉంటుందా? ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటారా? దానికి ఏదో టైం ఉంటుంది. 2, కోర్టు, దానికి టైం ఉంటుందా? మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఊరుకుంటారా? టైం. 3, ఏమనుకున్నాం?
సంస్కరణ, కాలేజీ, స్కూల్ ఎప్పుడు బట్టి అప్పుడు వెళ్తారో దానికి టైం ఉంటుంది. దానికి టైం ఉంటుంది. 4వది హాస్పిటల్, దానికి టైం ఉంటుందా? ఇప్పుడు చూడండి, వీటన్నిటికీ ఏముంది? ఓ టైము, ఓ క్రమం, పద్ధతి ఉంది. మీరు ఇక్కడి నుంచి కొంచెం యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ బెతస్తా కోనేరు ఉంది. దానికో నియమం ఉందా లేదా? దాంట్లో స్వస్థత ఉందా లేదా? స్వస్థత ఉంది, కానీ ఎవరికి వచ్చింది? జబ్బున్నవాడికి స్వస్థత వచ్చిందా? నియమం తెలుసుకున్నవాడికి స్వస్థత వచ్చిందా? ఈరోజు మీరు ఆలోచించండి. మీరు వెళుతున్న మందిరానికి ఓ నియమం ఉందా లేదా? ఆ నియమానికి మీరు లోబడుతున్నారా లేదా? మీకు అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుని మందిరం మీ ఇంటి పక్కనే ఉండొచ్చు, దేవుని మందిరం అడుగుడు దూరంలోనే ఉండొచ్చు. దేవుని మందిరం అది సహాయం దొరికే స్థలం, అది దేవుణ్ణి కలుసుకునే స్థలం, అది న్యాయం దొరికే స్థలం, అది సంస్కరించే స్థలం, అది స్వస్థపరిచే స్థలం. అయితే ఈ ఆశీర్వాదం నువ్వు అందుకోవాలి అనుకుంటే అక్కడ కోనేటిలో ఎవడు ముందు దిగాడు. ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు ఎలా వెళ్తున్నావు? ఆసక్తితో వెళ్తున్నావా? ఆలస్యంగా వెళ్తున్నావా? ఎలా వెళుతున్నావు? ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిరం ఎంత అద్భుతమైందో చూడండి. మన జీవితానికి అవసరమైన అవసరాలన్నీ తీర్చే ఒక అద్భుతమైన స్థలం. మన బ్రతుకు ఆనందంగా జరగడానికి అవసరమైన అన్నీ దొరికే ఒకే ఒక స్థలం దేవుని మందిరం. మరి ఆ మందిరానికి మనం ఎలా వెళుతున్నాం? ఇప్పుడు దావీదుతో వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము దేవుని మందిరానికి వెళుతాం అనగానే దావీదు అనుకున్నాడు, వీడు మందిరానికి వెళుతున్నారు, దేవుణ్ణి కలుసుకోబోతున్నారు. హల్లెలూయా! ఎవరిని కలుసుకోబోతున్నారు? దేవుణ్ణి కలుసుకోబోతున్నారు. వీళ్ళు సహాయాన్ని పొందుకోబోతున్నారు, వీళ్ళు న్యాయం పొందుకోబోతున్నారు, వీళ్ళు సంస్కరించబడబోతున్నారు. ఇదిగో వీళ్ళకి న్యాయం దొరుకుతుంది, వీళ్ళు స్వస్థపరచబడబోతున్నారు, వాళ్ళు దీవించబడబోతున్నారని దావీదు ఆనందిస్తున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, నీ జీవితంలో ఉన్న లోటులేంటో ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి నీ సమస్యల చేత విసిగిపోయి ఉన్నావా? ఈ రాత్రి పోరాటాల చేత భయంతో బ్రతుకుతున్నావా? ఈ రాత్రి నీ పిల్లలు హద్దు దాటి ఆవేదన కలిగించే స్థితిలో నీవున్నావా? ఈ రాత్రి అర్థం కాని ఆరోగ్య పరిస్థితుల చేత విసిగిపోయి ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితికి సరిపోయిన వాడు ఒకడున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నా నీ పరిస్థితులన్నిటినీ ప్రశాంతింప చేయగలిగిన ఒక్కడున్నాడు. ఆయన ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి. ఆయన చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక్క మాట చెప్పి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుని యొక్క వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా! బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన ప్రభు అయిన యేసు. హల్లెలూయా! మరి రోజున ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన యొద్దకు రాగలిగితే, యాకోబు అంటాడు, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ రాత్రి ఆయన యొద్దకు రాగలవా? ఆయన తీసుకెళ్ళడానికి. ఈ రాత్రి ఆయన దరికి రాగలవా? ఆయన తీసుకువెళ్ళడానికి. ఇది అద్భుతమైన అవకాశం.
అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకున్న వాడు అదృష్టవంతుడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. ఆరంభంలోనే చెప్పాను, అనేక సంవత్సరాలుగా అవస్థలు పడుతున్న నీ పరిస్థితికి ఓ సమాధానం ఈ రాత్రి. ఎవరిని చూడాలని లోకమంతా పరిగెడుతున్నావో ఆయన కటాక్షం దొరికే రాత్రి. అయితే రాత్రి ఆయన దగ్గరికి రాగలవా? ప్రార్థన చేసుకుందాం. దావీదుతో ప్రజలు అంటున్నారు, మేము దేవుని మందిరానికి వెళతాం. రాత్రి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు అనుకుంటున్నావేమో, దేవుని మందిరానికి వెళుతున్నాను, క్రమంగా వెళుతున్నాను, వారం మానకుండా వెళుతున్నాను, కానీ మందిరంలో ఆయన ఉన్నాడని స్పృహ నీకుందా? ఆయన దగ్గర సహాయం దొరుకుతుందని ఆలోచన ఉందా? ఆయన దగ్గర న్యాయం దొరుకుతుందని ఆలోచన ఉందా? ఆయన దగ్గర సంస్కారం దొరుకుతుందని తెలుసా? ఆయన స్వస్థతనిస్తాడని తెలుసా? నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ పరిస్థితులను మార్చడానికి ఆ గొప్ప దేవుడు, యావత్ సృష్టికర్త అయిన సర్వోన్నతుడు తన ప్రాణమును త్యాగం చేసి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు. ఆయన నీ పాపములకు విమోచన చేయగలడు. ఆయన నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలడు. ఆయన నీ బ్రతుకును ఆశీర్వదించగలడు. ఇంకెంతకాలం శాపంతో పయనిస్తావు? ఇంకెన్ని రోజులు పాపంతో పోరాటం? ఇంకెంతకాలం సృష్టికర్తను చూడాలని లోకమంతా పరిగెడతావు? ఆయన కలుసుకోవడానికి ఇది మిక్కిలి అనుకూల సమయం. రా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. ఈ రాత్రి నీ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ స్థలమందు ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా నీ మాటలు విన్న ప్రతి వారిని దీవించి నీ కృపలు ఆశీర్వదించి వర్ధలింప చేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.